వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం 1/3 కప్ ఆఫ్ పెసరపప్పు అలాగే 1/3 కప్ ఆఫ్ సగ్గుబియ్యం 1 అవర్ ముందు నుంచి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే మన తర్వాత ఉడికించేటప్పుడు త్వరగా ఉడుకుతాయి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్ష, 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ సేమియా, 1 కప్ షుగర్, 1 టీ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్షని యాడ్ చేసుకుందాం. ఇవి బాగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత సేమియాని యాడ్ చేసుకుందాం. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక పక్క సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి. అలాగే ప్యాన్లో పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా పప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు పాలుని యాడ్ చేసుకోవాలి. పాలు కూడా బాగా కాగిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యంని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.